పుష్ప ది రూల్. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపిస్తాడు. ఈసారి నేషనల్ అవార్డ్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ కూడా వస్తుంది. నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. ఈ లిరిక్స్ పుష్పకే కాదు, అల్లు అర్జున్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప లాంటి కెరియర్ టర్నింగ్ మూవీ విత్ టాప్ మోస్ట్ యాక్టింగ్ బై అర్జున్. 100% కాదు, 1000% ఇచ్చేశాడు పుష్ప కోసం. ఏ పర్ఫెక్ట్ సుక్కుమార్క్ మూవీ. స్క్రీన్ ప్లే టాప్ లెవెల్లో రాసుకున్నారు. పుష్ప క్యారెక్టర్ దగ్గర నుంచి ఎమోషన్స్, డ్రామా, కామెడీ అన్నీ పర్ఫెక్ట్గా రాసుకున్నారు. సుక్కు మాత్రం రాయగల మార్క్ ఇది. మ్యూజిక్ బై దేవి వాస్ గుడ్ అండ్ బీజిఎం వాస్ టాప్ నాచ్. ఒక్కో సీన్ దేవి కొడుతుంటే అర్జున్ తాండవం చేశాడు. సినిమాటోగ్రఫీ బై కూబా వాస్ ఎక్సలెంట్. ప్రతి సీన్ని చాలా గ్రాండ్గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలోకి వెళ్ళి చెప్పడానికి ఏం లేదు, అక్కడ అర్జున్ ఉన్నాడు, చాలు వెళ్ళిపోవచ్చు. సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, అందరూ అంతే చేశారు కూడా. ఇంకా ఫాఫా వాజ్ బ్రిలియంట్. పుష్పకి షికావత్కి ఫేస్ ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పుష్పకి శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చాలా మూవీస్ తర్వాత ఈ మూవీలో చూస్తాం, ఫీమేల్ లీడ్ త్రూఅవుట్గా స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వన్ ఆఫ్ ది కీ క్యారెక్టర్ ప్లే చేసింది తను. పార్ట్ 1లో తక్కువ స్క్రీన్ టైం ఉండి సరిగా చేసే ఛాన్స్ లేని ప్రతి క్యారెక్టర్ ఇక్కడ పర్ఫామ్ చేసింది. చాలా బాగా చేశారు వాళ్ళంతా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య. పుష్ప గాడి రూల్ చూస్తాం, ఒక రేంజ్ సాటిస్ఫాక్షన్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో జాతర చేశాడు. పీక్ ఫైట్స్ విత్ బ్రిలియంట్ బీజిఎం మిక్స్డ్ విత్ ఎమోషన్స్తో పిచ్చి లేపారు. అసలు జాతర సీక్వెన్స్ ఉంటుంది, ఎన్ని ఎమోషన్స్, ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడంటే లిటరల్గా ఆ ఒక్క సీక్వెన్స్కే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వచ్చు. ప్రాణం పెట్టేశాడు. అందరికీ ఆల్రెడీ తెలిసిన ట్విస్టే క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అండ్ డ్రామాతో ఇంత మాసియస్ట్ మూవీలో ఇలాంటి స్క్రీన్ ప్లే అంటే అది ఓన్లీ సుక్కు వల్లనే అవుతుంది. ఇంకా సినిమా ఎలా ఉందంటే వైల్డ్ ఫైర్లా ఉంది. అర్జున్కి మళ్ళీ నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్. ఈజీగా ఒక 1000 crore మార్క్ని క్రాస్ చేసేస్తాడు. మరి పుష్ప ఎంత రూల్ చేస్తాడో బాక్స్ ఆఫీస్ దగ్గర అని చూడాలి. సినిమా మీద ఉన్న బస్కి, ఉన్న కంటెంట్కి స్కై లిమిట్. మస్ట్ వాచ్ మాస్ మూవీ డెలివర్డ్ బై సుకుమార్. నెగిటివ్స్ అనేవి ఉంటాయి, అస్సలు లేకుండా ఉండవు, కానీ పెద్ద మ్యాటర్ కాదు ఈ మూవీకి. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, అర్జున్ చూసుకుంటాడు. కిసిక్ అనే సౌండ్తో సినిమా చూపిస్తాడు. మస్ట్ వాచ్ మాస్ జాతర. నా రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.